తలనొప్పొచ్చింది, విశ్రాంతి లేక కావచ్చేమో అనుకుంటారు. శ్వాస ఇబ్బందిగా ఉంటుంది, ఊపిరితిత్తుల్లో సమస్యేమో అనుకుంటుంటారు. కానీ మీరు అనుకునేది వేరు, శరీరంలో సమస్య వేరు. శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని మరేదో రూపంలో బయటపెడుతూ ఉంటుందట. అదేమిటో మనం గుర్తించగలగాలి. అందుకే మీ శరీరం ఏం చెప్తుందో శ్రద్ధగా అబ్జర్వ్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. ఉదాహరణకు, మన శరీరానికి నీళ్లు అవసరమైనప్పుడు పొట్టలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. దాన్ని మనం ఆకలి అనుకుంటూ ఉంటాం. అనవసరంగా ఏదో ఒకటి తింటాం, కానీ నీళ్లు తాగితే చాలు ఆ ఫీలింగ్ తగ్గిపోతుందట. ఇలాంటి మరిన్ని లక్షణాలపై డాక్టర్లు చెప్తున్నదేమిటంటే, మానసిక ఒత్తిడితో శారీరక ఇబ్బందులు. మానసిక ఆందోళన పేరుకే మానసికమైన, మెదడుపై ఒత్తిడి ద్వారా శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తుంది. రోజువారీ పనుల్లో ఉండే మానసిక ఒత్తిడితో తీవ్ర వెన్నునొప్పి, జీర్ణశక్తి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, తీవ్ర నీరసం వంటివి వస్తాయి. ఇవి కేవలం శారీరక సమస్యలే కాదు, మానసిక ఒత్తిడి పెరిగిపోయినట్టు శరీరం ఇచ్చే ఇండికేషన్ అని డాక్టర్లు చెప్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలంటే వ్యాయామం మంచి ఆప్షన్ అట. కాసేపు ధ్యానం, యోగా వంటివి చేయడం, ఏదైనా పని చేసే ముందు కాసిన్ని నీళ్లు తాగి 1-2 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా మొదలుపెట్టడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఇక శరీరం ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం, అంటే చాలాసేపు కూర్చునే ఉండటం, చాలాసేపు పడుకోవడం, ఏ పని చేయకుండా సోఫాలో కూలబడి గంటలకు గంటలు గడపడం వంటి వాటితో శరీరం మొబిలిటీ సమస్యకు గురవుతుందంట. మామూలుగా విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరం పునరుత్తేజం పొంది ఉత్సాహంగా ఉండాలి. కానీ మొబిలిటీ సమస్యతో కండరాల్లో నొప్పులు, పట్టేసినట్టు ఉండటం, తిమ్మిర్లు వంటివి వస్తాయి. అంటే ఇవి అనారోగ్య సమస్యలు కావు, శరీరానికి మొబిలిటీ లేదని చెప్పే సంకేతాలు. రోజు వాకింగ్, జాగింగ్ చేయడం, కార్డియో ఎక్సర్సైజులు, డాన్స్ చేయడం వంటి ద్వారా మొబిలిటీ సమస్యలను తగ్గించుకోవచ్చు. పెద్దగా ఆలోచించకుండా, మెదడుకు పని పెట్టకుండా జీవితం గడిపేయడం వల్ల జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. తరచూ మగతగా ఉండటం, చిన్న విషయాన్ని కూడా కాసేపటికే మర్చిపోవడం, గందరగోళం, ఏకాగ్రత పెట్టకపోవడం, ఇవన్నీ శారీరక, భౌతిక సమస్యలు కాదట. శారీరక వ్యాయామంతో పాటు దేనినైనా బాగా లోతుగా వినడం, ఏదైనా అంశంపై అర్థవంతమైన చర్చలు చేయడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, ధ్యానం వంటి వాటితో మెదడు కాస్త చురుకవుతుందట. కేవలం ఇవే కాదు, మన శరీరానికి సంబంధించి ఏదో ఒక సమస్య మరో రూపంలో కనిపిస్తూ ఉంటుందట. అందుకే చిన్న ఇబ్బంది అయినా దాని వెనుక కారణమేంటో గమనించడం మంచిదట. ఇలాంటి మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో కలుద్దాం. బీ అలర్ట్, బీ హెల్దీ.